సో ఈ స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ ఒకసారి మీరు వినండి. ఈ స్టోరీలో మనం ఏం నేర్చుకుంటాం, ఎక్సలెంట్‌గా ఉంటది స్టోరీ అయితే. సో చిన్నదే. ఒకసారి మీరు దీంట్లో ఏం అర్థం చేసుకున్నారనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. లాస్ట్ ఒక 8-9 ఇయర్స్ అవుతుంది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి. సో వాళ్ళ కపుల్‌లో వైఫ్ ఏమంటే అడ్జస్ట్‌మెంట్ చేస్తూ ఉంటాను హస్బెండ్‌కి, సో పిల్లలకి, సో అందరికీ నా సాక్రిఫైస్ ఇస్తా ఉంటాను. సో ఈ ఇయర్ నుంచి నా హెల్త్ గురించి, నా సెల్ఫ్ గురించి, నా ఇష్టాల గురించి నేను ఎంతో కొంత మారాలనేసి తను అనుకుంటారనమాట. సో హస్బెండ్ అనేది కేక్ తెస్తారు. సో మార్నింగ్ కేక్ కట్ చేసేదానికి కేక్ తెస్తారు విష్ చేసి. సో కేక్ కట్ చేసి యాక్చువల్లీ వైఫ్‌కి వచ్చి పైన క్రీమ్ పాట్ అనేది ఇష్టం అనమాట. సో క్రీమ్ పాట్ ఇంకా నాకు ఇష్టం కదా నేను తింటానని క్రీమ్ పాట్ పెట్టుకుంటారు. సో కింద పార్ట్ వస్తుంది కదా మనకి ఓన్లీ బ్రెడ్. ఆ బ్రెడ్ అనేది హస్బెండ్‌కి ఇస్తారు. సో హస్బెండ్‌కి ఆ బ్రెడ్ పార్ట్ ఇచ్చాక హస్బెండ్ అనేది నవ్వుతారు, లైట్‌గా స్మైల్ చేసి తింటారనమాట. సో తిన్నాక వైఫ్ అడుగుతది ఏమనేసి. సో ఏం లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది, రెడీ అవ్వు మనం సాయంత్రం బయటికెళ్దాం అనేసి హస్బెండ్ వెళ్తారు. సో వర్క్ చూసుకునేసి వచ్చేస్తారనమాట. సో ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్‌కి వెళ్తారు. సో రెస్టారెంట్‌కి వెళ్ళాక వైఫ్‌కి గుర్తొచ్చి ఎందుకు నవ్వారనేసి అడుగుతారు. సో ఆ మాట అడగగానే హస్బెండ్ ఏమంటారంటే, సో నాకెప్పటినుంచో ఈ కింద బ్రెడ్ పార్ట్ అనేది బాగా ఇష్టము. సో నీకిష్టమేమో కింద బ్రెడ్ పార్ట్ అందుకనేసి నేను ప్రతిసారి అడగలేదు నీకనేసి అంటారనమాట. అప్పుడు వైఫ్ ఆలోచిస్తది. ఒక్క సెకండ్ ఆలోచిస్తది. సో నేను ఇన్ని రోజులు త్యాగం చేసింది వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా చేస్తున్నాననేసి అర్థమైంది. అంటే ఆమె చేసే త్యాగం అంతా వేస్ట్ అయిపోయింది, సాక్రిఫైస్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది అన్ దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఏది కూడా మనం సాక్రిఫైస్ చేసే ముందు ఒకసారి డిస్కస్ చేస్తే మన సాక్రిఫైస్ అనేది వేస్ట్ అవ్వదు. సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది ఏమనేది నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ.